రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతుంది. ఒకరోజు వేసవి, వర్షం రెండు కాలాలను చూస్తున్నాం. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాడు పగిలే ఎండలు, సాయంత్రం కాగానే చల్లటి వాతావరణంతో వర్షాలు. కొంతకాలంగా వెరైటీ వెదర్ కంటిన్యూ అవుతోంది. ఉత్తర దక్షిణ ధ్రువణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి. ఖమ్మం, నల్గొండ, వరంగల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం మార్పులు చోటు చేసుకున్నటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అరవింద్ సిద్ధంగా. అరవింద్, చెప్పండి, చాలా చోట్ల వాతావరణం ఒక్కసారి మారుతున్నటువంటి అంశం చూస్తున్నాం. ప్రధానంగా ఒక్కొక్కసారి ఎండ కొడుతుంది, ఒక్కోసారి వాతావరణంలో మార్పు వచ్చి సడన్గా వర్షం కూడా పడుతున్నటువంటి అంశం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఏం చెప్తున్నారు అసలు? సురేష్, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే భిన్న వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఒకవైపు విపరీతమైన మాడ పలిగే విపరీతమైన ఎండ కొడుతుంది. దాదాపు 43 నుంచి 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే, మరోవైపు మాత్రం కొన్ని ప్రాంతాల్లో మాత్రం అకాల వర్షం కూడా కురుస్తుందంటూ కూడా ఇప్పటికే ప్రధానంగా అర్థమవుతుంది. అకాల వర్షంతో పాటుగా ఎండ తీవ్రత కూడా మరింత ఎక్కువ పెరిగే అవకాశాలు. ఉదయం సమయంలో కూడా ఉక్కపోత వాతావరణం, ఎండ వాతావరణం ఉంటుంది. సాయంత్రం సమయంలో కూడా భారీ వర్షం కూడా అటు ఉరుముల మెరుపులతో కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు. ఏదైతే ద్రోణి కారణంగా కూడా అటు ఈశాన్య తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మైబాద్, ఖమ్మం ఈ ప్రాంతంలో కూడా ఎక్కువ భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు రాష్ట్రంలో భిన్న వాతావరణాలు కొనసాగుతున్నాయి. ఒకే రోజు వివిధవి వర్షాకాలాన్ని చూపిస్తున్నట్టు విధంగా ఉంటుంది. అటు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాడ పగిలే ఎండలు, సాయంత్రం కాగానే చల్లటి వాతావరణంతో వర్షాలు కూడా కొంతకాలంగా ఇదే వెదర్ కంటిన్యూ అవుతుందన్నట్టు కూడా ప్రధానంగా అర్థమవుతుంది. ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందంటూ కూడా వాతావరణ అధికారులు తెలిపారు. ఇవాళ రేపు పలు జిల్లాలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయి. ప్రధానంగా ఈశాన్య తెలంగాణ చూస్తున్నాయి. అటు ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షపాతం ఉండే అవకాశాలు ఉన్నాయి. మరో విధంగా చూసుకుంటే అటు నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ లో కూడా పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నాయి. అక్కడ కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఉదయం సమయంలో 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అటు రాష్ట్రంలో కొనసాగుతున్న భిన్న వాతావరణాలు, ఒకవైపు ఎండలు, మరోవైపు అటు వర్షాలు ఉత్తర దిశగా అంటే ఉత్తర దక్షిణ నుండి ద్రోణి ప్రభావంతో కూడా వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా తెలుస్తుంది. అటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మైబాద్, భూపాలపల్లి ఈ జిల్లాలో కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇటు పశ్చిమ దిశగా చూసుకున్న మాత్రం సంగారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో కూడా, కామారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ద్రోణి కారణంగా కూడా వర్షాలు పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా అటు హైదరాబాద్ లో మాత్రం దాదాపుగా 42 నుంచి కూడా 42, 43, 44 డిగ్రీ సెల్సియస్ గా 2-3 రోజుల నుండి కూడా ఇదే రికార్డు స్థాయిలో నమోదవుతుంది. మే 6 తర్వాత కూడా దాదాపు 45 నుంచి 46, 47 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మాత్రం ఉదయం సమయంలో మాత్రం గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం సమయంలో కూడా వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఈ ఎండాకాలం మాత్రం ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ హీట్ వేవ్ ప్రభావంతో వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ అరవింద్.